సీజీఎల్ గురించి మాట్లాడినట్టయితే పీవైక్యూస్ పేపర్ మనకు గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేకుంటే సీహెచ్ఎస్ఎల్ పేపర్స్ కావచ్చు. సో, ఈ పీవైక్యూస్ చదవడం వల్ల స్టూడెంట్‌కి కొంతవరకు స్కోర్ ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? సో, ఒకసారి పీవైక్యూస్ పాత్ర ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటుంది సార్. ఎట్లా అంటే మీరొక 20, 30 ఇయర్ పేపర్స్ తీసుకోండి. ఒక్కొక్క ఇప్పుడు చాలా, చాలా డేస్ జరుగుతది. ఎస్ఎస్‌సి, సీజీఎల్ కానీ, సీహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ చాలా షిఫ్ట్‌లుంటాయి. ఆ ఉన్నటువంటి జరిగినటువంటి అన్ని డేస్, అన్ని షిఫ్ట్స్ మీరు చదవగలిగితే 20 ఇయర్స్ పేపర్స్. లేదు జస్ట్ మాకు లిమిటెడ్ కావాలంటే ఒక 10 ఇయర్స్ పేపర్స్ తీసుకోండి. 10 ఇయర్స్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏమవుతుందనంటే ఒకటి ఏ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నాడు, సీహెచ్ఎస్ఎల్‌లో ఎలా అడుగుతున్నాడు, సీజీఎల్‌లో ఎలా అడుగుతున్నాడు, ఎంటీఎస్‌లో ఎలా అడుగుతున్నాడు అండ్ సీజీఎల్‌లో కూడా టియర్ 1లో క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు, టియర్ 2లో క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు అన్నది మీకొక ఐడియా వస్తది. ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతున్నాడా? ఇండైరెక్ట్‌గా అడిగితే ఎలా అడుగుతున్నాడు క్వెషన్స్. 2 లైనర్స్ ఇస్తున్నాడా? లేదు అనంటే దాని గురించే ఘుమా ఫిరాకి క్వెషన్ ఏమన్నా అడుగుతున్నాడా? ఇలాంటివి. ఇప్పుడు రీసెంట్‌గా ప్రీవియస్ 2025 పేపర్ తీసుకోండి ఎస్ఎస్‌సి, సీజీఎల్. దాంట్లో జనరల్ అవేర్‌నెస్‌లో కొన్ని క్వెషన్స్ మనం గమనిస్తే జీకే నుంచి ఒక క్వెషన్ అడిగారు. దట్ ఈస్ క్లాసికల్ డాన్సెస్. క్లాసికల్ డాన్సెస్ అనేవి మనందరికి తెలుసు. 8 క్లాసికల్ డాన్స్ ఉన్నాయి. సత్రియా, అస్సాం, కూచిపూడి, ఇది సో అండ్ సో భరతనాట్యం ఇవన్నీ ఏ స్టేట్ అని ఇంతవరకు చదువుకుంటారు స్టూడెంట్స్. కానీ ఎగ్జామినర్ ఎలా టెస్ట్ చేసాడనంటే క్రొనలాజికల్ ఆర్డర్ అడిగాడు. అంటే ఓల్డెస్ట్ నుంచి లేటెస్ట్ వరకు. ఇప్పుడు భరతనాట్యం ఫస్ట్ వచ్చిందా? కూచిపూడి ఫస్ట్ వచ్చిందా? సత్రియా ఫస్ట్ వచ్చిందా? ఇది మనకి తెలియాలి. అది అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ క్వెషన్‌ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఉన్నటువంటి 8 క్లాసికల్ డాన్సెస్‌లో ఏదైనా ఒక 3 క్లాసికల్ డాన్సెస్ ఇచ్చేసి ఫస్ట్ ఏది, లాస్ట్ ఏది, లేటెస్ట్ ఏది ఇలాంటి క్వెషన్స్ అడిగాడు. కాబట్టి మనం చదువుకున్నట్టు జస్ట్ టు ద పాయింట్ చదువుకుంటే సరిపోదు. ఎగ్జామినర్ ఇన్ డెప్త్ టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి మనము ఇన్ డెప్త్ చదువుకోవాలి. ఇంకొక క్వెషన్ కల్బేలియా డాన్స్ గురించి, ఆ ఫోక్ డాన్స్ గురించి ఇంకొక క్వెషన్ అడిగాడు. కల్బేలియా అన్నది యాక్చువల్లీ మనము జనరల్‌గా ఏ స్టేట్ అని చెప్పేసి చదువుకుంటాం అంతవరకే రాజస్థాన్ అని. అలా కాకుండా కల్బేలియా డాన్స్ అన్నది ఏ యానిమల్‌ని పోలి ఉంటది అని చెప్పేసి క్వెషన్ అడిగాడు. అది కూడా చదువుకుంటారు స్టూడెంట్స్. కాకపోతే ఎక్కడో చోట మిస్ చేస్తా ఉంటారు. కల్వేలి అంటే పేరులోనే ఉంటది. స్నేక్, సర్పెంట్ అని జెప్పేసి. అది, అది సడెన్‌గా మనకి స్ట్రైక్ అవ్వకపోవచ్చు. సర్పెంటా, డీరా, ఎలిఫెంటా అట్లా కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి బియాండ్ ఏమి వెళ్ళట్లేదు. కానీ ఉన్నటువంటి దాంట్లోనే ఇన్ డెప్త్ అడుగుతున్నాడు. మీరు ఏదైతే పాయింట్ మిస్ చేస్తారో దాంట్లో నుంచే అడుగుతున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. దానికి పీవైక్యూస్ చాలా హెల్ప్ అవుతాయండి. ఎన్ని నంబర్ ఆఫ్ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత యూజ్ అవుతుంది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఎవరు కండక్ట్ చేసినప్పటికీ కూడా అదే ప్యాటర్న్‌లో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వన్ ఆర్ ద అదర్ వే మనకి రిలేటెడ్ అదే ఉంటుంది. మీరు చదివేటప్పుడు కూడా పీవైక్యూస్‌ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఆన్సర్ చదువుకుంటారు. స్టూడెంట్ క్వెషన్ చదువుతారు. ఆన్సర్ ఇది అయిపోయింది అని చెప్పేసి నెక్స్ట్ క్వెషన్‌కి జంప్ అవుతారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఒక ఆప్షన్ కరెక్ట్ అయినప్పుడు మిగతా 3 ఎందుకు తప్పు? అదర్ 3 ఎందుకు అనంటే ఇచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దానికి రిలేటెడే మిగతా 3 కూడా ఉంటాయి. ఆ మిగతా 3 ఎందుకు తప్పు? దానికి రిలేటెడ్ కాంటెంట్ ఏమన్నా ఉందా? అని చెప్పేసి మనం చదువుకోవాలి. అది కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. రాసుకోవాలి. అది రాసుకొని నోట్ డౌన్ చేసుకొని మరలా మీరు రివైజ్ చేసినప్పుడు అది హెల్ప్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఏపీ హైకోర్ట్ ఎగ్జామినేషన్ జరిగిందండి. 23, 23, 24, 25 3 రోజులు జరిగింది. దానికి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ఏవైతే క్వెషన్స్ వచ్చాయో, ఆ రిలేటెడ్ డేటా నుంచి చాలా క్వెషన్స్ ఇప్పుడు కవర్ అయ్యాయి. ఈవెన్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో కూడా రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి కవర్ అయినటువంటి క్వెషన్స్ చాలా ఉన్నాయి. దానికి రిలేటెడ్ డేటా నుంచి కూడా చాలా క్వెషన్స్ కవర్ అయ్యాయి. ఈ విధంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రాక్టీస్ ఈజ్ మస్ట్. ఏముంది ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోయాము అంటే కాదు. క్వాంట్స్, రీజనింగ్, ఇంగ్లీష్‌కి ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బెనిఫిట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఊరికే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దీని గురించి ఒక 3, 4 క్వెషన్స్ చదువుకున్నాం. అలా అయితే సరిపోదండి. ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా మీరు సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయాలి. మనకి ట్రెడిషనల్‌గా ఉన్న మన హాబిట్ ఏంటి అనంటే రాస్తూ ప్రాక్టీస్ చేస్తా ఉంటాం. రాస్తూ ప్రాక్టీస్ చేస్తాం. ఆ ఆన్సర్ ఇదని టిక్ చేసేస్తాం అయిపోతది. చాలామంది ఇప్పుడు గ్యాడ్జెట్స్ లైక్ ట్యాబ్ యూజ్ చేస్తారు. ఫోన్ యూజ్ చేస్తారు. పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేస్తారు. వీటిని యూజ్ చేసినప్పుడు డ్రాబ్యాక్ ఏంటి అనంటే, మనం ఎగ్జామినేషన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటివి ట్రెడిషనల్ కంప్యూటర్స్ ఉంటాయి. మనకి ల్యాప్‌టాప్స్, ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఇవ్వరు. అండ్ కీబోర్డ్ కూడా ట్రెడిషనల్ కీబోర్డ్ ఉంటుంది. ట్రెడిషనల్ మౌస్ ఉంటుంది. వాటిని యూజ్ చేయటము మనకి అలవాటవ్వాలి.
అలవాటు అవ్వాలి అని అంటే మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పటి నుంచే బీట్ మీరు ల్యాప్టాప్లో అయినా ప్రాక్టీస్ చేయండి, కానీ ల్యాప్టాప్లో ఉండేటువంటి కీబోర్డ్ ఏదైతే ఉంటుందో డిఫాల్ట్ వచ్చినటువంటి కీబోర్డ్ దాంట్లో ఎప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. మీరు సెపరేట్గా ఒక కీబోర్డ్ని కనెక్ట్ చేసుకోవాలి, మౌస్ని కనెక్ట్ చేసుకోవాలి. ఆ రెండింటిని ఆపరేట్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అయ్యో ఈ క్వశ్చన్ ఎట్లా ఎట్లా అని చెప్పేసి ఆన్సర్ చేయటానికే మీకు ఆ 30-40 సెకండ్స్ కిల్ అయిపోతుంది. ఎందుకనంటే మనం ఒక క్వశ్చన్ వచ్చేసి 36 సెకండ్స్లో ఆన్సర్ చేయగలగాలి. అక్కడే ఈ టైం అంతా అయిపోయిందనుకోండి, టెక్నికల్ థింగ్కి మనము మళ్ళీ వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇందాక మనము టియర్ 2లో ఇంకొకటి ఉంటుంది, డెస్ట్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మన స్కిల్లింగ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైపింగ్ టెస్ట్ వచ్చేసి 15 మినిట్స్ టైమ్ లిమిట్ ఉంటుంది. 2000 వర్డ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. అది కూడా దాంట్లో మనకి ఎంత ఎర్రర్ ఫ్రీ మనం టైప్ చేసాం దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. 15 మినిట్స్లో 2000 అని అంటే 2000 లెటర్స్ అని అంటే కీ స్ట్రోక్స్ మీరు చేయగలుగుతారు. కానీ ఏ బదులు యాన్ కొట్టామా, స్పేస్ ఉందా, స్పేస్ లేదా, ఫుల్ స్టాప్ పెట్టామా, ఇట్లాంటి ఎర్రర్స్ చేయకుండా ఉండాలి. ఎంత ఎక్కువ ఎర్రర్స్ చేస్తే అంత మార్క్స్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేయాలి. కీబోర్డ్ కనెక్ట్ చేసుకొని కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎగ్జామినేషన్‌లో ఈజీ అయిపోతది. నేను ల్యాప్‌టాప్‌లో ఉన్నటువంటి కీబోర్డ్‌లో ప్రాక్టీస్ చేసి అవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కీస్. ఈజీ అయిపోతుంది మనకి పని. కానీ ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ కీబోర్డ్ ఉంటాయి. అయి కొంచెం హార్డ్‌గా ఉంటాయి. అందుకోసమే ఆ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోరు.